హైదరాబాద్ లో కాల్పులు కలకలరేపాయి. కోఠి ఎస్బీఐ ఏటీఎం సెంటర్ దగ్గర దుండగులు కాల్పులు జరిపారు. రషీద్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపి 6 లక్షలు ఎత్తుకెళ్లారు. డిపాజిట్ చేయడానికి వచ్చిన రషీద్ పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రషీద్ కాలికి గాయం కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలిలో సీసీటీవీ ఫుటేజ్ ని సుల్తాన్ బజార్ పోలీసులు పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ లో కాల్పుల కలకలంపై డీసీపీ మాట్లాడుతున్నారు. మీడియాతో లైవ్ చూద్దాం. వాళ్ళు రెక్కి చేసుకుని ఉన్నట్టున్నారు. పక్కనే ఉన్నటువంటి బస్ స్టాప్ నుంచి వచ్చి అతన్ని ఒక సపోజిడ్లీ తపంచా ఒక రౌండ్ ఫైర్ చేయడం జరిగింది. దాంతో విక్టిమ్కి కాలికి ఇంజరీ జరిగి అతను అక్కడ పడిపోతే అతని బైక్ అండ్ బ్యాగ్ తీసుకొని వీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. దీనికి సంబంధించి క్లూస్ టీమ్ వచ్చింది. సీసీటీవీస్ వెరిఫై చేస్తున్నాము. సెవెరల్ టీమ్స్ అన్నీ కూడా పెట్టి ఇన్వెస్టిగేషన్ టీమ్స్ పెట్టి టాస్క్ ఫోర్స్ అండ్ సిసిఎస్ టీమ్స్తో కలిసి కోఆర్డినేట్ చేసి వీఆర్ వర్కింగ్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ. వెహికల్ ఈజ్ విక్టిమ్దే. అది వెహికల్ బిలాంగ్స్ టు విక్టిమ్దే తీసుకుని వెళ్ళారు. ఈ విక్టిమ్ రెగ్యులర్గా ఇక్కడికి వచ్చి క్యాష్ డిపాజిట్ చేస్తూ ఉంటాడని చెప్తున్నారు. సో మేబీ విల్ హ్యావ్ టు వెరిఫై ఆన్ దాట్ గ్రౌండ్స్. మనకి ఇంకా అంత క్లారిటీ రాలేదు. వాళ్ళైతే ఏటీఎంకి రైట్ సైడ్ నుంచి వచ్చినట్టు తెలిసిన వాళ్ళే హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నాడు అతను. ఇంకాను విల్ టేక్ సుమారు 6 లక్షలు. విక్టిమ్కి తగిలిందైతే ఒక రౌండ్, ఇంకొకటి కూడా ఫైర్ చేసి ఉండొచ్చు. మనం క్లూస్ టీమ్ వాళ్ళు వెరిఫై చేస్తున్నారు. నాంపల్లి సంబంధించిన అతను ఈయన క్లాత్ బిజినెస్ చేస్తూ ఉంటారు. క్లాత్ బిజినెస్ కి సంబంధించిన క్యాష్ డిపాజిట్ చేయడానికి ఎక్కువ అయ్యాయి అనేది కరెక్ట్ కాదు. దిస్ ఇస్ అ స్ట్రే ఇన్సిడెంట్ ఐ థింక్, బికాజ్ ఐ థింక్ లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ ఎప్పుడో ఒకసారి అయింది. సో మళ్ళీ ఆ తర్వాత ఇదే జరగడము. సో యా, బట్ స్టిల్ ఎప్పుడైనా అఫెన్సే. మీరు ఇంకోటి ఏమడిగారు? ఎన్ని టీమ్స్? ఆల్మోస్ట్ 5 టీమ్స్ ఫామ్ చేసాం ఇప్పటికి. ఇంకా టాస్క్ ఫోర్స్ వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేస్తారు. అంటే రెగ్యులర్ టీమేనా వీళ్ళు ఇట్లా చేసిందాన్ని మీరు ఎట్లా అనుమానం? విల్ హ్యావ్ టు వెరిఫై ప్రిలిమినరీ. థ్యాంక్ యూ మేడం.